Hi everyone, myself Mukesh Bijja from Sai Meda Koti, Hyderabad. Guys, we all know we are running in the schedules, test series schedule మనం నడుస్తుంది. సో బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ షెడ్యూల్లో ఫర్దర్గా మనం ఎగ్జామ్ పెట్టుకోబోయే ఏదైతే టాపిక్ ఉందో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ పవర్ సిస్టమ్, ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఈస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద మన ఫర్దర్ షెడ్యూల్ అనేది ప్రొసీడ్ అవుతుంది. వీ ఆల్ నోన్ ద టైమింగ్ ఈజ్ వెరీ ఈజీ. వీ ఆల్రెడీ నోన్ దట్ డే 1 ఎగ్జామ్ డే 1 రోజున 6 PM నుంచి నెక్స్ట్ డే 10 o'clock వరకు 10 AM వరకు కూడా ఇది ఎగ్జామ్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. సో లెట్ మీ సే ఎగ్జాంపుల్, ఈ 26 రోజున ఎగ్జామ్ ఉందనుకోండి, 26 రోజు ఈవినింగ్ 6 PM నుంచి ఆ ఎగ్జామ్ 26 రోజున ఉన్న టాపిక్ ఏంటంటే మనకు ఫండమెంటల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనే ఎగ్జామ్ 26 ఈవినింగ్ 6 PM నుంచి 27 మార్నింగ్ 10 AM వరకు ఉంటుంది. ఈ టైంలో ఆ టైంని యూటిలైజ్ చేసుకొని మీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ టైంలో ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. సో సబ్జెక్ట్ వైజ్ ఈ సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా మనము షెడ్యూల్ చూద్దాం. ఫస్ట్ 26 రోజున ఆల్రెడీ నీకు టాపిక్ చెప్పేశాను మీకు, రైట్? సో 30 September రోజున మన నెక్స్ట్ టాపిక్ అనేది ఉంది, దట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్. అంటే రెసిస్టెన్స్ కానివ్వండి, ఇండక్టెన్స్ కానివ్వండి, అందులో కెపాసిటెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పారామీటర్స్ కిందకే వస్తాయి. సో అన్ని దాంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd October రోజున మీకు సఫిషియంట్ గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెస్పెక్టివ్ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి బై వాచింగ్ వీడియో లెక్చర్స్ ఆర్ రివైజ్ ద నోట్స్. ఇలాంటివి మనం చేసినప్పుడే అది మనం పర్ఫెక్ట్గా రాయగలుగుతాం, రైట్? అది ఒకటి మైండ్లో పెట్టుకొని మనము గ్యాప్స్ ఇవ్వడం కూడా జరిగింది. 3rd October రోజున ఉన్న టాపిక్ ఏంటంటే మనకి స్టడీ స్టేట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, అట్లాగే 6th October రోజున సఫిషియంట్ టైమ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాపర్గా ఎఫిషియెంట్ ప్రిపేర్ అవ్వండి. ఫ్యూచర్లో మనకు రాబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. పర్ఫెక్ట్గా ఉండండి. 6th October రోజున ట్రావెలింగ్ వేవ్స్ మీద, 10th October రోజున ఓవర్ హెడ్ లైన్స్ ఇన్సులేటర్స్ మీద, అట్లాగే 13th October రోజున అండర్ గ్రౌండ్ కేబుల్స్ మీద, అట్లాగే 15th October రోజున సాగ్ అండ్ టెన్షన్ మీద, అట్లాగే 17th October రోజున కరోనా టాపిక్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 19th October రోజున మన టాపిక్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మనము మన ఇంటి దగ్గర ఏదైతే మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం వాడుతూ ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేయడం. అంటే అటువంటి ట్రాన్స్ఫార్మర్లు వాడతారు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అక్కడ వాడే లైన్స్ ఒకటి, పోల్స్ ఎలాంటివి వాడతారు, ఎలాంటి ఇన్సులేటర్స్ వాడతారు అనేది కూడా అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. 21st October ఇస్ ద లాస్ట్ టాపిక్ టు డిస్కస్ ఇన్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ హియర్. వోల్టేజ్ కంట్రోల్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అనే కాన్సెప్ట్ మీద మనకు లాస్ట్ ఎగ్జామ్ ఉండబోతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ యూ గైస్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాయడం అంటే మన సబ్జెక్టు మనం ఎంతవరకు నేర్చుకున్నామో చెక్ చేసుకోవడం. అది రావాలంటే ఫస్ట్ మనం ప్రిపేర్ అయ్యే రాయాలి. ప్రిపేర్ అవ్వకుండా రాస్తే కుదరదు. ప్రిపేర్ అవ్వడానికి 2 మోడ్స్లు ఉన్నాయి. క్లాస్ నోట్స్ రివైజ్ చేసుకోవడం, వీడియో లెక్చర్స్ అవసరమైతే వినడం, అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేయడం. ఈ ప్యాటర్న్ ఫాలో అయితేనే, ప్రీవియస్ బిట్స్ చూడడం, ఈ ప్యాటర్న్ ఫాలో అయినప్పుడే మనం ఎగ్జామ్స్ సక్సెస్ అవుతాం. ఓకే, సో మనకి ఏదైతే 26th September రోజున స్టార్ట్ అయ్యే ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మీరందరూ వండర్ఫుల్గా యూజ్ చేసుకొని ఇంకా TND అనగానే నాకు మొత్తం వచ్చేసింది అనే విధంగా మీరు రెడీ అవుతారని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ దిస్ ఎగ్జామ్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.